హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రియాన్స్ గాలి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 2025 వచ్చేసింది కదా. అయితే ఈ 2025లో కూడా చాలామంది ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ ఛానల్ క్రియేట్ చేయడం, అందులో సక్సెస్ ఎలా అవ్వాలి, ఈ 2025లో ఎలా మనం ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి, ఇవన్నిటి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం వీడియోలో. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే ఏంటంటే చాలా మంది కూడా ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు కదా. ఛానల్ క్రియేట్ చేయడం అనేది చిటికల పని. ఎందుకంటే మనకు ఒక అకౌంట్ ఉంటే సరిపోతుంది, జీమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్. అయితే ఆ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చిటికలు అనేది అయితే మనకైతే ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఛానల్ క్రియేట్ చేయడమే కాకుండా ఛానల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, ఆడికి అయిపోయింది. తర్వాత ఛానల్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఛానల్ని గ్రోత్ చేసుకోవాలి. మనకు యూట్యూబ్లోకి ఇలా ఎంట్రీ అవ్వగానే ఒక వీడియో 2 వీడియోలు పెట్టగానే మన ఛానల్ అలా వైరల్ అయిపోతూ వెంటనే మనకైతే సబ్స్క్రైబర్స్ పెరిగి వాచ్ టైం కంప్లీట్ అయ్యి అలా వెంటనే మానిటైజేషన్ కాదు. అలాగే ఇలా ఎంట్రీ అవ్వగానే అలా సబ్స్క్రైబర్స్ వచ్చి మానిటైజేషన్ అయ్యి డబ్బులు వస్తాయని మాత్రం ఎవ్వరు అనుకోకండి. ఎందుకంటే మనం ఒక్కసారి కనుక యూట్యూబ్లోకి ఎంట్రీ అయ్యామంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి కంటే మనం ఎవరిమైనా ఏ పని చేయాలనుకున్నా కానీ సక్సెస్ రేట్ రావాలంటే కొంత టైం తాకుతుంది. అలాగే యూట్యూబ్లో కూడా మనం ఇలా ఎంట్రీ అవ్వగానే మనకు అలా మనీ వచ్చేది, అలా వెంటనే సక్సెస్ అయితే అవ్వలేము, చాలా టైం పడుతుంది. నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, క్రియేట్ చేసిన తర్వాత ఎవరికైనా కానీ ఓపికతో వెయిట్ చేస్తూ ఉండాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఛానల్ క్రియేట్ చేసాము, అలాగే ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, అలా ఒక 3-4 వీడియోస్ పెట్టిన వెంటనే మనకు ఒక వేలల్లో అలాగే లక్షలలో వ్యూస్ రావాలంటే మాత్రం వెంటనే రావు. అలాగే చాలామంది కూడా ఇటు ఒక వీడియో 2 వీడియోస్ అప్లోడ్ చేయగానే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు. వాళ్ళకేమో ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి, మన వీడియోస్కేమో రావట్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడే ఛానల్ స్టార్ట్ చేసామో అప్పుడే వైరల్ కావాలంటే వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. మనం కూడా ఆ స్టేజ్కి రావాలంటే మనకు కూడా చాలా టైం తాకుతుంది కదా. అందుకని ఓపికతో వ్యూస్ 1 రాని 2 రాని అలాగే 10 వ్యూస్ వచ్చిన ఎన్నన్నా రాని, మనం చేసే పని ఏంటి, డైలీ వీడియోస్ అయితే పెట్టుకుంటూ పోవాలి. అలాగే షార్ట్స్ అయితేనేమో రోజుకి 3-4 పెట్టినా పర్లేదు. లాంగ్ వీడియోస్ అయితే వీలుంటేనేమో రోజు పెట్టండి, లేకుంటే డే బై డే ఆల్టర్నేట్ డే పెట్టినా కానీ ఏం కాదు. ఎందుకంటే ఒక వీడియో రీచ్ అవుతుంది అంటే మన వ్యూవర్స్ చూస్తున్నారనే వరకు మనం ఇంకో వీడియో రెడీ చేసుకోవచ్చు. అందుకని డే బై డే ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకటి పెట్టినా పర్లేదు. అంతవరకు ఖాళీగా ఉండకుండా మన ఛానల్ ఎదుటి వాళ్ళు చూడాలి, అయ్యో వీళ్ళ ఛానల్ ఉంది అని తెలుసుకోవాలంటే మనం షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే వాళ్ళ వీడియోస్లలో ఏం లేవు, ఓన్లీ వ్లాగ్స్ ఇలా పని చేసుకుంటూ పెట్టారు, అయినా కానీ చాలా వ్యూస్ పోతున్నాయి. నేను ఎంత మంచి వీడియోస్ చేసినా కానీ నా ఛానల్కి, నా వీడియోస్కి రీచ్ రావట్లేదు, ఎందుకని చాలామంది ఇలాంటి డౌట్స్లోనే ఉంటారు. ఎదుటి వాళ్ళ ఛానల్ని చూసి ఇంప్రెస్ అవ్వండి, అలాగే వాళ్ళ ఛానల్లో ఏముంది అన్న తెలుసుకోండి. కాకపోతే ఏంటంటే మన ఛానల్కి కూడా అలా రీచ్ రావాలంటే కొంత టైం తాగుతుంది. ఇప్పుడు కరోనా టైంలో ఏంటంటే అందరు ఇంట్లో ఉండడం వల్ల అప్పుడు ఏం పని లేదు కాబట్టి వ్లాగ్స్ చాలా ఫేమస్ అయిపోయాయి. అలాగే వ్లాగ్స్ చూసే వాళ్ళు కూడా పెరిగిపోయారు. వా ఛానల్స్ ఇప్పటికి అలాగే ట్రెండింగ్లో నడుస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ 2025లో మాత్రం మనం సక్సెస్ అవ్వాలంటే ఒక కంటెంట్ బాగుండాలి, అలాగే థంబ్నెయిల్ బాగుండాలి. అలాగే వాళ్ళు థంబ్నెయిల్ చూసి కూడా మన వీడియోకి అంటే వీడియో ఓపెన్ చేసినా కానీ వాళ్ళకు లోపల మ్యాటర్ అంటే మనం మాట్లాడే విధానం అయినా కానీ అన్నీ నచ్చితేనే ఒక వీడియో ముందుకు వెళ్తుంది. అలాగే ఇంకొంతమంది చూడడానికైతే ట్రై చేస్తారు. అందుకని మనం చేసే వీడియో ఏదైనా కానీ ఒక కంటెంట్ని ఎంచుకున్నప్పుడు అది ఏ విధంగా మనం వీడియో తీసుకునేటప్పుడు క్లారిటీ అయినా బాగుండాలి, మాట్లాడేటప్పుడు అయినా, లేకుంటే మనం ఇచ్చే థంబ్నెయిల్ కూడా బాగుండాలి. ఎందుకంటే చాలామంది థంబ్నెయిల్ చూసి థంబ్నెయిల్ చదివిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు కదా లోపలికి. అందుకని థంబ్నెయిల్ కూడా చూసి ఎలా చేయాలి అనేది చాలామంది అంటే టెక్ ఛానల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా చూసి నేర్చుకోవచ్చు. థంబ్నెయిల్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది, లేకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఎలా థంబ్నెయిల్స్ చేసుకుంటాను అన్నది కూడా ఒక వీడియో తీసి పెడతాను. ఆల్రెడీ పాత వీడియోలలో కూడా ఒక వీడియో ఉంది, చూడండి అవసరమైతే. 2025లో మనం సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ఎలా నడుస్తుందంటే,
బాగా సెలబ్రిటీస్ వాళ్ళే అయినా చూస్తున్నారు, లేకపోతే ఏంటి అంటే ఎవరికైతే చూసే వాళ్ళకి యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయో కుకింగ్ కానీ అలాగే టెక్ ఛానల్స్ కానీ యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఎక్కువ ఏం చేంజ్ అవుతుంది, ఎలాంటి చేయాలని టెక్ ఛానల్స్ వీడియోస్ కానీ ఇలాంటి కామెడీ వీడియోస్ కానీ ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అయిపోయి ఏంటి అంటే నార్మల్గా వీడియోస్ పెట్టే వాళ్ళే ఎక్కువ రీచ్ వెళ్ళలేకపోతున్నాయి. ఇంకా ఇప్పుడు చూస్తున్న ఛానల్స్లలో అయితే ఒకటి ఫ్యాషన్ ఛానల్స్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంటున్నాయి, అలాగే ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాగే టెక్ ఛానల్స్ కూడా, ఎందుకంటే అవి మనకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. యూట్యూబ్లో మనం దేని గురించి తెలుసుకోవడానికైనా కానీ ఆ విధంగా ఎక్కువ చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాగే ఏంటంటే ఇంతకుముందు కరోనా టైంలో ఏవైతే బ్లాగ్స్ ఛానల్స్ అయితే క్లిక్ అయ్యాయో అవి ఇప్పటికీ అలాగే ట్రెండింగ్లో నడుస్తున్నాయి. అలాగే సెలబ్రిటీస్ వాళ్ళని ఎక్కువ చూస్తున్నారు. కుకింగ్ వీడియోస్ కూడా ఎక్కువనే ట్రెండింగ్లో ఉంటున్నాయి, కాకపోతే అవి స్పెషల్ కుకింగ్ ఛానల్స్ మాత్రమే చూడగలుగుతున్నారు. ఇంతకుముందు లాగా ఏది పడితే అదే కుకింగ్ చేస్తే అదే ఒక మ్యూజిక్ పెట్టి యాడ్ చేసి అలా వదిలేస్తే మాత్రం చూడడానికి ఇష్టపడట్లేదు. ఓకే, ఇవన్నీ ఇంత బాగా రన్ అవుతున్నప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో కష్టపడుతూ వస్తున్నవారు, వీళ్ళందరినీ దాటుకొని మనం రన్ అవ్వాలి, మనం ట్రెండింగ్లో ఉండాలంటే మనకు టైం వాళ్ళందరినీ దాటుకొని కూడా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మనకు కొంత టైం అయితే తాకుతుంది. నేను మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే యూట్యూబ్లోకి మనం ఎంట్రీ అవ్వగానే మనం స్టార్ట్ చేసాము, ఓకే డైలీ వీడియోస్ పెట్టుకుంటూ పోతున్నాము, అయినా వ్యూస్ వస్తలేవని బాధపడుతున్నాం. ఇలాంటి ఏం పెట్టుకోకండి. స్టార్ట్ చేసామా, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయి కదా అన్నీ, మనం ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి థంబ్నెయిల్స్, ఇవన్నిటి గురించి ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోండి బాగా. అన్ని ఛానల్స్ మీకు ఏది నచ్చినా టెక్ ఛానల్స్ అన్నీ ఫాలో అవ్వండి, అవి తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఛానల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత కూడా డైలీ వీడియో పెట్టుకుంటూ వెళ్ళండి. ఏంటంటే మీరు యూట్యూబ్ నుంచి ఏం ఆశించకండి. ఫస్ట్ మీరు సక్సెస్ అయ్యేంత వరకు అయ్యో 2 డేస్కే నాకు రీచ్ అవ్వట్లేదు, నాకు వ్యూస్ పోవట్లేదు, ఎలా అని మాత్రం టెన్షన్ తీసుకోకండి, ఏం కూడా బాధపడద్దు. ఎందుకంటే మనం కంటిన్యూ వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు గుర్తు పెట్టుకోండి, యూట్యూబ్లోకి ఎంట్రీ అయిన వాళ్ళందరూ, యూట్యూబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇదొక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ వాడు మనం ఒక ఛానల్ క్రియేట్ చేసాము, ఛానల్ రన్ చేస్తున్నాము, సిన్సియర్గా డైలీ వీడియోస్ పెడుతున్నాము, అలాగే కంటెంట్ కూడా బాగుంది, అలాగే కొంచెం రీచ్ వస్తుంది, బాగా రావట్లేదని ఏం ఫీల్ అవ్వకండి. ప్రతి యూట్యూబర్ కూడా యూట్యూబ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇదొక్క విషయం గుర్తుంచుకోండి, లైఫ్లో సక్సెస్ అయిపోతారు. ఏంటంటే మనం యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఏమి ఆశించకుండా కంటిన్యూ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి. యూట్యూబ్ వాడు మన కష్టాన్ని చూసి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఆ క్లిక్ అయిన వీడియోతో మాత్రం మనం ఎక్కడికో వెళ్ళిపోతాము, మన సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ అంతా చేంజ్ అయిపోతుంది. అలాంటి ఒక వీడియో క్లిక్ అవ్వాలన్నా కానీ మనం ముందు కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఒక నెలకు అనుకోండి, 2 months 3 months 5 months 4 months 1 year దాకా మనకు ఛాన్స్ ఉంటుంది కదా. ఆ 1 year తర్వాత కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ 1 year లోపే మనం మానిటైజేషన్ చేసుకోవడానికి అయితే చూసుకోవాలి. అయితే ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. మీరు ఏం చూసుకోకుండా కంటిన్యూ వీడియోస్ పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోండి. వీడియోస్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, కాపీ రైట్స్ రాకుండా, క్లెయిమ్స్ రాకుండా. మళ్ళీ మానిటైజేషన్ అప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్పాలనుకున్నది ఇది ఒకటి, ఓపిక పట్టుకోండి. మనం యూట్యూబ్లోకి ఎంట్రీ అయ్యాగానే అయ్యో వాళ్ళు ఏదో యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంట, కారు కట్టుకున్నారంట, నేను వీడియోస్ చేస్తున్నాను నాకు మనీ రావట్లేదు, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు సక్సెస్ అవుతారు, మీరు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి కంటిన్యూ. మీరు కూడా ఒకరోజు వాళ్ళంతటి స్టేజ్కి వచ్చి మీరు కూడా సంపాదించుకుంటూ ఇల్లు కారు అన్నీ కొనుక్కోగలుగుతారు. ఫస్ట్ ఏంటంటే ఓపికతో మనం రోజు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఏదో ఒక రోజు మన వ్యూవర్స్ కానీ నచ్చి ఏదో ఒక వీడియోకి బూస్టప్ వస్తుంది. ఆ వీడియో ఆ రోజు వైరల్ అయిన రోజు మన స్టేజ్ అనేది మారిపోతుంది. దానికోసం ముందు కష్టపడాల్సి ఉంటుంది, తర్వాతే మనం అయితే మారిపోతుంది. మనం ఒక వీడియో వైరల్ అవ్వడానికి ఎన్నో వీడియోస్ చేయాలి, ఎంతో కష్టపడాలి. కాబట్టి వ్యూస్ రావట్లేదని అయితే ఎవరు టెన్షన్ తీసుకోకండి. ప్రతి ఒక్కరు యూట్యూబ్లోకి ఎంట్రీ అయ్యామంటే సిన్సియర్గా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ దొరుకుతుంది. నేను చాలా వీడియోస్ చూస్తున్నాను, నార్మల్గా వాళ్ళ ఏముండదు, కాకపోతే ఒక్కొక్క వీడియో
వీడియోకి మిలియన్స్లలో వ్యూస్ ఉన్నాయి. అరే ఎలా అంటే అర్థం కాదు. ఆ ఒక్క వీడియోకి మాత్రమే ఉంటాయి, మళ్ళీ మిగతా వీడియోస్కి ల్యాక్లలో అలాగే తర్వాత వేలల్లో ఉంటాయి. అరే ఈ ఒక్క వీడియో అంటే ఆ ఒక్క వీడియోనే వైరల్ అయ్యి వాళ్ళని అంతటి స్టేజ్కి తీసుకెళ్తుంది. మనది కూడా ఒక్క వీడియో ఏదో ఒకటి వైరల్ అవ్వకపోదు, మనం కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వకుండానైతే పోము. అందుకని నేను ఈ 2025లో ఛానల్ క్రియేట్ చేస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటి, మీరు ఓపిక పట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపికతోనే మీరు కంటిన్యూ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తప్పకుండా మీకైతే ఒక రోజు అనేది అయితే మీకు వస్తుంది, మీ వీడియో ఆ రోజు వైరల్ అవుతుంది. ఆ రోజు మాత్రం మీకైతే ఆ వీడియోకి ఎక్కలేని సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎక్కలేనంత వాచ్ టైం వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇన్ని వీడియోస్ చేసినా కానీ ఆ ఒక్క వీడియోతో కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆ ఒక్క వీడియో ఎప్పుడు క్లిక్ అవుతుందో తెలియదు కాబట్టి దానికోసం అంతా మనం కష్టపడాల్సి ఉంటుంది. చూస్తారు కదా, మీరు మాత్రం ఓపికతో ఛానల్ రన్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇదే నేను ఈ 2025లో ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్పాలనుకున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.